ఓం వాస్తు పురుషాయ నమః. అందరికీ కూడా నమస్కారం. ఈ వీడియోలో మూలమట్టం గురించి చూద్దాం వాస్తులో. అలాగే స్థలానికి ఈశాన్యం, గృహానికి ఈశాన్యం ఏ విధంగా ఎంత పెరగాలి అనే పాయింట్ కూడా మనం తెలుసుకుందాం. మూలమట్టం, ముందుగా మూలమట్టం అంటే ఏమిటి? మూలమట్టం అంటే ఏమీ లేదు, స్థలానికి మనం కట్టుకునేటటువంటి స్థలం ఇప్పుడు కూడా కోసులు, పెరుగుదలలో హెచ్చుతగ్గులు, ఎత్తుపల్లాలు ఏమీ లేకుండా సమంగా ఉండాలి. అన్ని మూలలో కూడా సమంగా ఉండాలి. ఆ విధంగా చేసేదే, ఆ విధంగా ఉండేలా చేసేదే మూలమట్టం. అంటే అన్ని మూలలో కూడా 90 degrees తిరిగి ఉండాలి. ఈ విధంగా ఉంటేనే చతురస్రాకారంగా కానీ దీర్ఘ చతురస్రాకారంగా కానీ ఉండి స్థలం ఆ విధంగా ఆ స్థలంలో నిర్మాణం చేసినప్పుడు సంపూర్ణమైన వాస్తు ఫలితాలు పొందుతారు అనేది శాస్త్రం చెబుతున్నటువంటి ఈ మాట. అందుచేత మనం నిర్మించేటటువంటి గృహానికి ఎప్పుడూ కూడా ఖచ్చితంగా మూలమట్టం అనేది తిప్పుకునే అన్ని దిక్కులు, అన్ని మూలలో, అన్ని విదిక్కులు కూడా ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా సమంగా ఉండాలి. మరి మూలమట్టం అనేది ఏ విధంగా తిప్పుకోవాలి అనేది చూద్దాం. మూలమట్టం ఏ విధంగా తిప్పాలి, తాడు సహాయంతో ఏ విధంగా తిప్పుకోవాలనేది చూద్దాం. మెట్నీ సహాయంతో మూలమట్టం అనేది తిప్పుకోవచ్చు. అయితే అది అరుగుదలలో ఖచ్చితత్వం లేకపోవడం కూడా చూడొచ్చు. తాడు సహాయంతో ఏ విధంగా ఖచ్చితంగా తీసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా నైరుతి మూలలో, ఇది స్థలం, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఇవి విదిక్కులు. ఈ నైరుతి మూలలో ఒక ఊస దింపుకుని ఆగ్నేయం వైపుకి ఒక తాడుని, వాయువ్యం వైపుకి ఒక తాడుని తీసుకురావాలి. ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ దక్షిణం వైపు 4 అడుగులకి ఒక పినీసుని అనేది పెట్టుకోవాలి. ఇక్కడ 4 అడుగులకు ఒక పినీసుని, ఇక్కడ పడమర వైపు 3 అడుగులకి ఒక పినీసుని లాంటిది పినీసుని పెట్టుకోవాలి తాడుకి. ఈ మధ్య కొలత ఖచ్చితంగా 5 అడుగులు ఉండాలి. ఇక్కడ 4 అడుగులు, ఇటు 3 అడుగులు తీసుకుని మధ్య కొలత ఏదైతే ఉందో దీని మధ్య కొలత 5 అడుగులు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ నైరుతి మూల 90 degrees ఉన్నట్టు లెక్క అన్నమాట. ఖచ్చితంగా 90 degrees ఈ విధంగా నైరుతి మూలం ఉన్నట్టుగా గుర్తించాలి. ఇక్కడ 5 అడుగుల కంటే ఎక్కువ ఉంటే కనుక ఈ ఆగ్నేయం పెరిగింది స్థలానికి అనేది గుర్తించాలి. ఈ 5 అడుగులకి తక్కువగా ఉంటే ఈ దక్షిణ నైరుతి పెరిగింది, ఇక్కడ పెరిగింది అనేది మనం గుర్తించాలి. ఈ విధంగా 5 అడుగులు ఉండేటట్టుగా చూసుకుంటే ఈ నైరుతి భాగం 90 degrees వచ్చినట్టుగా మనం గుర్తించాలి, చూసుకోవాలి. ఈ విధంగా అన్ని దిక్కులు కూడా ఈ ఆగ్నేయం కానీ, ఈశాన్యం కానీ, వాయువ్యం కానీ ఈ విధంగా 90 degrees వచ్చేటట్టుగా చూసుకుని మనం గృహ నిర్మాణం అనేది చేసుకోవాలి ముఖ్యంగా. అయితే ఈ స్థల వైశాల్యాన్ని బట్టి ఈ ప్రమాణం అనేది 4 అడుగులు, 3 అడుగులు, 5 అడుగులు అనేది మారుతూ ఉంటుంది. ఈ 3, 5, 4 అనేది సూత్రం. ఈ సంఖ్యల్ని ఒక సంఖ్యతో మాత్రం గుణించి వచ్చినటువంటి లబ్ధంతో ఆ విధంగా మనం మూలమట్టం అనేది తిప్పుకోవచ్చు. ఎలాగంటే ఈ 3 అడుగులని 2 చేత ఉదాహరణగా అనుకుంటే 3 × 2 6, 5 × 2 10, 4 × 2 8. ఈ విధంగా అంటే ఇక్కడ 6 అడుగులు చేసుకోవచ్చు. స్థలం ఎక్కువగా ఉంటే కనుక ఇక్కడ 3 అడుగులు కాస్త 6 అడుగులుగా చేసుకోవచ్చు. అలాగే ఈ 5 అడుగుల్ని 10 అడుగులుగా వచ్చేలా చూసుకోవాలి. ఇక్కడ 4 అడుగులు స్థలం ఎక్కువగా ఉంటే 8 అడుగులు వరకు చేసుకుని మూలమట్టం అనేది తిప్పుకోవాలి. ఇక్కడ 8 వేసినప్పుడు, ఇక్కడ 6 వేసినప్పుడు మధ్యలో 10 అడుగులు ఖచ్చితంగా రావాలి. స్థల వైశాల్యాన్ని బట్టి ఒక సంఖ్యతోటి, ఈ సంఖ్యలను ఒక సంఖ్యతోటి గుణించి వచ్చినటువంటి లబ్ధంతో మనం ఈ మూలమట్టం అనేది తిప్పుకోవచ్చు. ఈశాన్యం ఇప్పుడు ఎంత పెరగాలి? అన్ని కోణాలు మనకు అన్ని విదిక్కులు 90 degrees వచ్చినాయి. ఈ ఆగ్నేయం నుంచి వెళ్ళేటటువంటి తాడు ఏదైతే ఉందో ఒక అంగుళం ముందుకు జరుపుకోవాలి. అలాగే ఈ ఉత్తరం వైపు నుంచి వచ్చేటటువంటి తాడు ఏదైతే ఉందో ఒక అంగుళం ముందుకు జరుపుకున్నట్లయితే 2 అంగుళాలు ఈశాన్యం మనకి స్థలానికి సరిపోతుంది. ఈశాన్యం పెరిగినట్టుగా మనం గుర్తించాలి, చూసుకోవాలి. మరి కొంతమంది ఏం చేస్తారంటే స్థలం ఉంది కదా అని చెప్పేసి ఈశాన్యం వైపు గోడ పెంచేస్తూ కట్టేస్తూ ఉంటారు. ఆ విధంగా ఎన్నటికీ చేయకూడదు. ఎందుచేత ఆ విధంగా ఈశాన్యం పెరిగితే నైరుతి మూల తగ్గుతుంది, మిగిలిన మూలలు తగ్గిపోతాయి, ఈశాన్యం పెరిగిపోతుంది బాగా పెరిగితే కనుక. ఆ విధంగా నైరుతికి సంబంధించినటువంటి దోషాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మినపగింజంత మాత్రం పెరిగితే చాలు, వడ్ల గింజంత ప్రమాణం పెరిగినా చాలు ఈశాన్యం అనేది శాస్త్రం చెబుతున్నటువంటి మాట. ఈ మూలమట్టం యొక్క ఉద్దేశం ఏమిటంటే మనం యొక్క నిర్మాణం చేసేటటువంటి స్థలం కోణాలు, కోసులు, హెచ్చుతగ్గులు ఏమీ లేకుండా చతురస్రాకారంగా కానీ దీర్ఘ చతురస్రాకారంగా ఉండేలా చూసుకోవడమే మూలమట్టం. ఇది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం.